ఇట్స్ ఓకే, లే. ఏ ఆగు. నీ మెడలో ఈ మంగళసూత్రాలేంటి? నీకు పెళ్ళయిందా? అదేం ప్రశ్న అత్తయ్యా? పెళ్లి కాకుండా ఏ ఆడపిల్లైనా మెడలో మంగళసూత్రాలు వేసుకుంటుందా? భారతదేశంలో ఏ స్త్రీ అలా వేసుకోదు. ఆ మాత్రం మీకు తెలీదా? మరైతే మాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మా? దాయాల్సిన అవసరం ఏంటి? అసలు ఎవరు నీ భర్త? అడుగుతోంది నిన్నే శ్రవంతి. అనాథాశ్రమంలో పెరిగానన్నావు, నీకు ఎవరూ లేరు అన్నావు. మరి ఈ తాళిబొట్టేంటి? అసలు నీకు పెళ్ళైన సంగతి ఎందుకు దాచావు? పెళ్ళైన ఏ ఆడపిల్లైనా ముందుగా చెప్పుకునేది తన మాంగళ్యం గురించే కదమ్మా. నువ్వెందుకు దాన్ని దాచుకోవాల్సి వచ్చింది? దాని వెనక ఏదైనా బాధ ఉందా, సమస్య ఉందా? అంత దూరం ఆలోచిస్తున్నారేంటి మావయ్య? తను మీ మేనకోడలని తెలిసాక పుట్టుక గురించి, పెంపకం గురించి మొత్తం చెప్పిన ఈమె మధ్యలో ముఖ్యమైన పెళ్లి గురించి చెప్పలేదంటే తను మన దగ్గర ఏదో దాస్తున్నట్టే కదా. అప్పుడు చెప్పిందంతా నిజం కావాలని కూడా లేదు కదా. అసలు నువ్వు ఈ ఇంటి మేనకోడలువేనా? సరిపోయింది. అందరికన్నా ఎక్కువగా నువ్వే నమ్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వే అనుమానిస్తున్నావా? వాహ్! అప్పుడు ఆధారాన్ని బట్టి నమ్మామక్క. ఇప్పుడు ప్రవర్తన బట్టి అనుమానించాల్సి వస్తుంది. శ్రవంతి, అనుమానించినందుకు క్షమించు. కాని నువ్వు అనాథలా పెరిగినప్పుడు, ఈ ఇల్లు తప్ప నీకు వేరే బంధం లేనప్పుడు మరి ఈ తాళి బంధం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా? చేసుకుంటారక్క. కాని దాన్ని దాచుకోవాల్సిన అవసరమేముంది? నిజంగా తను ఈ ఇంటి మేనకోడలే అయితే తన మంగళసూత్రాలు ఈ ఇంటికి రావడానికి అడ్డు రావు కదా. మరప్పుడు పెళ్ళైన సంగతి దాచాల్సిన అవసరమేంటి?
వైదేహి చెప్పింది నిజమే. తన పెళ్ళి ఈ ఇంటి వారసత్వానికి అడ్డం కానప్పుడు దాచాల్సిన అవసరం ఏంటి? నిజం చెప్పు స్రవంతి, ఎవరు నువ్వు? నిజంగా మా అత్త కూతురువేనా? చూడమ్మా, ఆయన తన చెల్లెలి కోసం ఎంతగా తప్పిస్తున్నారు నీకు బాగా అర్థమైంది కదా. నిన్ను చూసి తన చెల్లెలే వచ్చిందన్నంత సంతోషపడ్డారు. దయచేసి ఆయన ఆశలతో వాడుకోవద్దమ్మా. నిజంగా నువ్వు ఆయన మేనకోడలివేనా? ఏదో రోజు ఏ ప్రశ్న ఎదురవుతుందని మళ్ళీ వెళ్ళిపోవాలనుకున్నాను. అక్క బలవంతంగా తీసుకొచ్చింది. మావయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దని మాట తీసుకున్నారు. క్షమించండి మావయ్య, వెళ్ళక తప్పట్లేదు. శ్రవంతి ఆగు. అంటే నువ్వు మావయ్య గారి మేనకోడలివని అంటావు? నేననటం కాదు, మా అమ్మ నా దగ్గర వదిలిన గుర్తులు చూసి మీరే అన్నారు. మరెప్పుడు నీ పెళ్లి గురించి ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏంటి సమస్య? సమస్య కాదు, మా బాధ్యత కూడా. నా మేనకోడలికి పెళ్లి జరిగి తన భర్త ఎవరో చెప్పుకోలేని పరిస్థితిలో ఉందంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది? చెప్పమ్మా, నీ భర్త ఎవరు? వద్దు మావయ్య గారు. చెప్పమ్మా. చెప్పాల్సిందే శ్రవంతి, తప్పదు. చెప్పు. చెప్పమ్మా. చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. బావే నా భర్త.
ఏయ్ ఏ- ఏ- ఏం మాట్లాడుతున్నావు శ్రవంతి? నేను నీ భర్తనేంటి? అవును బావా. నన్ను పెళ్లి చేసుకుంది నువ్వే. నా భర్తవి నువ్వే. అబద్ధం. ఇంతకన్నా అబద్ధం మరొకటి లేదు. వైదేహి చెప్పినట్టు అబద్ధాలు ఆడుతుంటాను. అసలు తను మా అత్త కూతురు కూడా కాదేమో. ఏదో ఆధారాలతో నా మరదలని నమ్మించింది. ఇప్పుడు నా భార్య అంటావా? అసలు నువ్వెవరో నాకు తెలియనప్పుడు నాకు భార్య ఎలా అవుతావు? నువ్వు పుట్టినప్పుడు నాకు ఊహ తెలీదు. మళ్ళీ ఇప్పటి వరకు నువ్వు ఎవరని తెలీదు. అలాంటిది నేను నీ మెడలో 3 ముళ్ళు ఎలా వేస్తాను? అస్సలు నువ్వు ఎవ్వరో నాకు తెలియనప్పుడు నాకు భార్య ఎలా అవుతావు? దేవాంశ్, తను చెప్పేది నిజమే. నిజం. స్రవంతి మెడలో మంగళసూత్రానికి కారణం నువ్వే. మీరేమంటున్నారు? నాకు అర్థం కావడం లేదు మావయ్య. ఆయన ఆయన తాళి కట్టింది నాకు కదా, నా భర్తే కదా. శ్రవంతికి తాళి కట్టారంటారేంటి? అవునమ్మా, నీది ఇప్పటి 3 ముళ్ళ బంధం. కానీ వాళ్ళది పుట్టకతోనే ముడిపడ్డ 3 ముళ్ళ బంధం. ఏడవకు నాన్న, ఏడవకు. ఓ దా దా దా. ఏడవకు నాన్న, ఊరుకో ఊరుకో. ఏడవకు నాన్న. ఊరుకున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏమైందమ్మా? ఏమోనయ్యా, గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఊరుకో 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 ఊరుకో. ఏం కాదు రానా. ఏమైంది? ఏం కావాలి? ఓ చైన్ కావాలా? లాకెట్ ఇస్తానుండు. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఆ
ఇక్కడ చూడు. నీ గురించి నేను లాకెట్ తీసుకొచ్చాను. ఇదిగా అన్నయ్య ఆ, అటు చూడు. దేవా దేవా ఆగు దేవా. ఆగు. ఏ, నవ్వుతుంది నవ్వుతుంది. దేవా దేవాంశ్. దేవాంశ్ నాన్నగారు వచ్చేసారా? మీరు చేసినట్టే నేను చేశాను. ఇందాక అక్కడ పాప ఏడిస్తే మీరు అక్కడ లాకెట్ వేశారు కదా, అప్పుడు పాప ఏడు పాపేసింది కదా. ఇప్పుడు నేను కూడా ఆ లాకెట్ తీసి పాప మెడలో వేశాను. చూసారా ఎలా నవ్వుతుందో? చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారు అన్నయ్య గారు. ఈ వయసులో తాళి కట్టినంత మాత్రాన పెళ్లి జరిగిపోయినట్టు కాదు కదా. అయిపోయినట్టే, వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయినట్టే. యాండి అవును కౌసల్య. నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకుంటానని చెల్లెలికి మాటిచ్చాను. మా అన్నా చెల్లెళ్ల బంధానికి ఈ మాట మాత్రమే సరిపోదనేమో ఆ అమ్మవారే నా కొడుకు చేత తాళిబొట్టుని నా మేనకోడలి మెడలో వేయించారు. ఇద్దరికీ పెళ్ళైపోయినట్టే.